నమస్తే. ఇక ఢిల్లీ మాల్వీయ నగర్ లో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో మంటలు చెలరేగి 21 మంది సజీవ దహనమయ్యారు. రెస్టారెంట్ లో చిక్కుకున్న 40 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. గాయాలైన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని భావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రెస్టారెంట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. फिर हम चाचा है हमारे कल्लू चाचा, फिर हमने वहाँ पे गद्दे हैं, दुकान गद्दे वाली की दुकान है, हमने गद्दे ज़मीन पे बिछा के फिर लोग ऊपर से कूदे हैं. उसमें बाहर की कंट्री के लोग भी हैं और लेडीज़ भी थी बेचारी. कुछ लोगों को लगी है चोट और फिर जो अंदर जो रह गए थे वो जल चुके हैं, ज़्यादा से ज़्यादा बहुत ज़्यादा जल चुके हैं. उनके 21 लोगों के आसपास कम से कम जान भी जा चुकी है. फिर हमने क्या करा, चद्दरें ले लेके दुकान पे से फिर उनको रखाया, लेडीज़ को जो जल चुकी हैं जले हैं, फिर उसमें एम्बुलेंस में धर के फिर वो अस्पताल भेजी है. हमने कम से कम 25-30 लोग निकाले. हमारे पूरा गांव है हमारा, 10-15 लोंडे थे हम चाचा ताऊ के लड़के सारे. ऐसी परेशानी उठी, बहुत ज़्यादा परेशानी हुई. इस वक्त हादसा हुआ सर, अपने यहीं काम कर रहे थे हम. तकरीबन 7:30-8 बजे की बात है ये. जब देखा तो गए आसपास, तो आसपास के जितने भी यहाँ के रहवासी थे जो उन्होंने भी जितने लोगों को बचा सके बचाया. गद्दे फेंक के नीचे पहली मंजिल से तो कूद रहे थे, वो बच गए, लेकिन जो उससे ऊपर वाली मंजिलों में थे उनके साथ ज़्यादा मिसहैपनिंग हो गई है, तो वही नहीं बच पाए. बाकी जितने लोगों को बचा सके थे बचा लिया जी. कम से कम 10 से 12 लोग. तकरीबन 7:30-8 बजे का टाइम है. 7:30-8 बजे का टाइम, सुबह मॉर्निंग में लगी है. 7:30-8 बजे की बात है. तकरीबन 30-40 मिनट में आ गई थी, बिल्कुल आ गई थी. मगर यह है कि आते के साथ ही उन्होंने 10-15 मिनट में उस पर आग पे काबू पा लिया था. हो गया था काम. तो इस और सुबह जब यहाँ पे देखा गया तो वहाँ पे हेल्प चिल्ला रहे थे छत पे जाके, और कुछ लोग तो पीछे के साइड से कूदने लगे, मतलब भागने लगे वहाँ से अपनी जान बचाने के लिए. और यहाँ पे एक गद्दे की दुकान है तो उसने गद्दा बिछा दिया, तो गद्दे पे भी कूदने लगे सब. और ये नहीं पता कि सुरक्षा दल वाले कितने बहुत मतलब आधा घंटे का टाइम लेके आए. और यहाँ तक कि जो फायर ब्रिगेड से जब उन्हें फ़ोन करा गया तो आधे घंटे के बाद आई वो, मतलब तुरंत नहीं आई, आधे घंटे के बाद आई. फिर वही है, आग वाग बुझाई गई, फिर उन्हें निकाला गया क्योंकि अंदर जा ही नहीं पा रहा था कोई. और कुछ तो सड़क से जो जा रहे थे उन्होंने भी बचाया, जो फर्स्ट फ्लोर पे जितने जो जल गए. मगर जो बेसमेंट में थे वो तो मर ही गए, मतलब वो ऐसे जले कि वो उनका कुछ पता भी नहीं चल रहा कि अंदर कितने लोग ख़त्म हुए कितना नहीं. ఢిల్లీలో జరిగినటువంటి లెమన్ గ్రీన్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 21 మంది చనిపోయారు, మరికొంతమంది పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ్ చంద్రిక, ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఈ దక్షిణ ఢిల్లీలోని మాల్వీయ నగర్ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరమైనదిగా మారింది. ఈ ఘోర ప్రమాదం పైన ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు,
ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బిల్డింగ్ భద్రతా లోపాలపైన కూడా సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే హౌస్ రాణి ప్రాంతంలోని ఈ ఇరుకైన వీధుల వల్ల ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకోవడానికి కొంత సమయం పట్టింది. దాదాపు 50 నిమిషాలు ఆలస్యంగా వచ్చాయన్నది స్థానిక నేతలు చెప్పినటువంటి మాట. మరోపక్క భవనంలో కనీసం బాత్రూములకు కూడా కిటికీలు లేవు. సరైనటువంటి వెంటిలేషన్ లేకపోవడం వల్ల దట్టమైనటువంటి ఈ కార్బన్ మోనాక్సైడ్ పొగ గదుల్లో నిండిపోయి ప్రజలు స్పృహ కోల్పోయి సజీవ దహనం అయ్యారని కూడా బంగ్లాదేశ్ కి చెందినటువంటి ఒక శరణార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే సింగిల్ ఎగ్జిట్ భవనానికి రాకపోకల కోసం ఒకే ఒక ఇరుకైన మెట్ల దారి ఉంది.